ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అటు ఇటు మార్చింది వైసీపీ. తమది కాని నియోజకవర్గంలో ఉన్న నేతలు అన్యమనస్కంగానే ఉన్నారు. పేరుకి ఇన్ఛార్జ్ పదవిలో ఉన్న ఎలాంటి ఛార్జింగ్ లేకుండా సైలెంట్ అయిపోయారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళనకు సిద్ధమయ్యారా? ఎవరు ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారా? ఇన్ఛార్జీల మార్పులపై కొందరు నేతల్లో అప్పుడే అలజడి మొదలైందా? పనితీరు సరిగ్గా లేని నేతలపై ఆయన ఆగ్రహంగా ఉన్నారా? పార్టీ కార్యక్రమాలను సరిగ్గా పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు వస్తుండడంతో ఆ నేతల మార్పు తప్పదా? మొత్తానికి ఫ్యాన్ పార్టీలో ప్రక్షాళనకు వేళైందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల తర్వాత పార్టీపైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్ ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి కీలకమైన పీఎస్సీ కమిటీల నియామకాల వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలో బూత్ లెవెల్ కమిటీల నియామకాలు కూడా పూర్తయితే పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈలోపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పనితీరుపైనే జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జీల పనితీరును గమనించడంతో పాటు జిల్లా అధ్యక్షులతో రివ్యూలు చేస్తున్నారు. వారి నుంచి తీసుకున్న సమాచారంతో పాటు తాను ప్రత్యేక సోర్సుల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం. చాలా చోట్ల ఇన్ఛార్జీల పనితీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని జగన్ కు అర్థమైంది. క్యాడర్తో మమేకం కాకపోవడం, పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వంటి వాటి మీద జగన్ సీరియస్ గానే ఉన్నట్టు తెలిసింది. 2024 ఎన్నికలకు ముందు 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చడం, కొత్త వారిని పెట్టడం వంటి ప్రయోగాలకు వెళ్లిన జగన్ దానివల్ల పార్టీకి లాభం లేకపోగా భారీగా నష్టపోవలసి వచ్చిందని ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంతమందిని ఇన్ఛార్జీలుగానే కొనసాగించినప్పటికీ పనితీరు మరీ దారుణంగా ఉన్న స్థానాల్లో మార్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అయితే అత్యధికంగా 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 చోట్ల అభ్యర్థుల్ని మార్చడంతో ఇంకా ఇబ్బంది ఏర్పడింది. కడప తర్వాత ఆ స్థాయిలో బలమైన జిల్లాగా చెప్పుకుంటే ప్రకాశంలో కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది వైసీపీ. గతంలో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు లాంటి బలమైన జిల్లాలో 1 సీటు కూడా సాధించలేకపోయింది. అయితే గత ఎన్నికల్లో స్థానాలు మార్చిన ఇన్ఛార్జీల్లో కొందరు వారి ప్రస్తుత స్థానాల్లో అన్యమనస్కంగానే పనిచేస్తున్నారని సమాచారం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఏదో మమ అనిపిస్తున్నారు. అధినేత జగన్ తమను తిరిగి తమ సొంత నియోజకవర్గంలో పనిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ మెరుగుపడ్డాయని ఓ అంచనాకు వచ్చారు జగన్. ఇన్ఛార్జీలు కూడా స్పీడప్ అయ్యారని, క్యాడర్కు కూడా అందుబాటులో ఉన్నారని ఓ లెక్కకు వచ్చినట్టు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల పార్టీ ఇన్ఛార్జీల పనితీరు మెరుగుపడకపోవడం, పార్టీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో జగన్ అతి త్వరలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. పార్టీలో ఎవరి పనితీరు ఏంటన్నది ఆయనకు పూర్తి సమాచారం ఉందని చెప్పుకొస్తున్నారు. 2019కి ముందు ప్రతి నియోజకవర్గంపై ఆయన నేరుగా దృష్టి సారించి సొంతంగా సమాచారాన్ని తెప్పించుకునేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా క్యాడర్కు ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు దూరంగా ఉంటున్నారన్న డేటా మొత్తం ఆయన దగ్గర ఉందని సమాచారం. దీంతో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చాలా చోట్ల చురుకుగా పనిచేసే వారికే ఇన్ఛార్జి పదవులు ఇస్తారని టాక్. అంతేగాక ఈసారి క్యాడర్తో పాటు లోకల్ లీడర్స్ అభిప్రాయాలకు పెద్దపీట వేస్తారని, ప్రతి నియోజకవర్గంలో ఆయా స్థానిక నాయకుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటూ వారి మాట మీదనే ఇన్ఛార్జిని కొనసాగించాలా లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా అన్నది జగన్ నిర్ణయిస్తారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఏనాడో ముగిసిందని చెప్పుకొస్తున్న జగన్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రజలలో ఉంటూ పోరాడితేనే పార్టీ హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు యాక్టివ్గా ఉంటేనే పార్టీ యాక్టివిటీస్ ప్రజల్లోకి స్పీడ్గా వెళ్తాయని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. లోకల్ పోరులో ఇన్ఛార్జీలదే కీలకమైన పాత్ర కావడంతో వారే స్ట్రాంగ్ గా ఉండి క్యాడర్ను నడిపించాలి. అలాంటిది వారు డీలా పడినా పట్టించుకోకపోయినా అది పార్టీకే పెద్ద దెబ్బగా మారుతుందని ఓ అంచనాకు వచ్చిన జగన్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఫ్యాన్ పార్టీకి రిపేర్లు పూర్తి చేసి కొత్త లుక్ తీసుకొస్తేనే మార్పులు అందరికీ కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేస్తారా? చేస్తే ఎప్పుడు మొదలు పెడతారు? ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది ఉత్కంఠగా మారింది.